యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం సాగర సంగమం సినిమాలో ఓం నమ శివాయ అనే పాట తాలూకు స్వరాలు చూద్దాం. ఇది మూడో శృతిలో మీకు రెండేళ్ల సజ్జమంతో నేను నేర్పిన. రెండేళ్ల సజ్జమం అంటే మాని సజ్జమంగా చేసుకొని మధ్యమాని సజ్జమంగా చేసుకొని మీకు ఈ పాటను నేర్పిస్తున్నాను. వివరాలన్నీ మొదటి వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రెండవ సంగీతం చూస్తున్నాం మనం. ని ప మ మ ప స స ని స గ గ స గ మ గ స స గ మ ప గ స స గ మ ప గ స. అలా వచ్చిన తర్వాత గ స ని మ గ స ప మ గ ప ప ప ప ని మ ప గ ప ప ప ప ని మ ప గ. ఇది వచ్చేసి మీకు 2 సార్లు వస్తుంది. ప ప ప ప ప ప ప ని మ ప గ అనే ఈ లైను 2 సార్లు వస్తుంది. ప ప ప ప ని మ ప గ 2 సార్లు వస్తుంది. ఆ తర్వాత మ మ మ మ ప గ మ స ప గ మ స అలా వస్తుంది. ఇది 2 సార్లు వస్తుంది. ఆ తర్వాత ని ప స ని గ స మ గ ప మ ని ప మ గ స ని మ గ స ని. ఇది వచ్చిన తర్వాత గ మా ప ని అలా అవుతుంది. ఇది వచ్చిన తర్వాత ఒక మంచి ఫ్లూట్ బిట్ ఒకటి ఉంటుంది ఇక్కడ. అదేంటంటే ప ని స గ ఈ సాలు 6 సార్లు వస్తాయి. సా 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 6 సార్లు వస్తుంది. తర్వాత మళ్ళీ పనిసాగా వస్తుంది. సా ని ప మ గ స ని. ఆ ని ఒకసారి కింద పలుకుతుంది, మరొకసారి నీ నీ సా సా అలా. అంటే కింద ఒక స్వరం, పైన అదే సేమ్ స్వరం పై స్థాయిలో పలుకుతుంది. అలా పలికిన తర్వాత మా ప ని స గ మా ప ని స గ అలా వస్తుంది. సో ఇది టోటల్ బిట్ ఎలా ఉంటుందంటే ఇది టోటల్ బిట్. ఇది తర్వాత పంచభూతములు స గ గ గ గ మ మ గ గ స పంచభూ స గ గ త మ మ త గ గ స ములు. అంటే ఇది టోటల్గా అలా వస్తుంది. పంచభూతములు ని స ప మ ముక పన్ ముక పన్ ని స ప మ ప మ ప మ గ
పమగ పంచకమై. తర్వాత 6 ఋతువులు సగగ మగ 6 ఋతువులు సగగ మగ మగ సవులు పమ ఆహార్యములై అలా వస్తుంది. తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎలా అంటే ఇది మొదటి లైన్. ఓకే, పంచభూతములు ఫస్ట్ దానిలాగానే వస్తుంది. తర్వాత చకమై అలా వస్తుంది. తర్వాత 6 ఋతువులు ఇక్కడ కొంచెం తేడా. 6 ఋతువులు గపమప గమగాస అలా అవుతుంది. ఋతువులు సగ పమ సగ పమ పమ ఆహార్యములై. అది ఇది రెండవ భాగము. ఈ భాగంలో కూడా ఏమైనా తప్పులుంటే నా కామెంట్ రూపంలో చేస్తారని మనం చేసుకుంటూ ఈ పాటని ఇంకొక భాగంలో కొనసాగిద్దామని తెలియజేసుకుంటూ ఈ భాగం ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం.